హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. విజయ్ తలపతి నటించిన చివరి చిత్రంగా ఉన్న జననాయకన్ సినిమాపై ఎప్పటి నుంచో కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. సో అది జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా సెన్సార్ బోర్డు దగ్గర ఆ సినిమా ఆగిపోవడం అండ్ దాంతోపాటు ఆ సినిమా నుంచి వచ్చిన లీకుల వల్ల కూడా అది ఎప్పుడు ప్రచారంలో నిలిచింది. ప్రతి నెల కూడా విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ నెలే రాబోతుందని చెప్పేసి ఎన్నో ఊహాగానాలు వ్యక్తపరిచినప్పటికీ కూడా జనవరి నుంచి జూలై వరకు కూడా ఏ రోజు ఆ సినిమా రిలీజ్ డేట్ని అయితే ప్రకటించలేదు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ప్రియమణి ఒక వేదికపై మాట్లాడుతూ జననాయకన్ సినిమా ఎప్పుడొస్తుందన్న డేట్ విషయంపై క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసింది. అలాగే సెన్సార్ బోర్డు దగ్గర కూడా అది సర్టిఫికేషన్ తీసుకున్నట్టుగా రానున్న రోజుల్లోనే సినిమా రిలీజ్ అవబోతున్నట్టుగా అండ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని తన మాటల్లో చెప్పారు. అలాగే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన విషయంపై కూడా ప్రియమణి రియాక్ట్ అయ్యారు. ఆయన చాలా అద్భుతమైన నాయకుడు అని, కేవలం నటుడిగానే కాకుండా నాయకుడిగా కూడా పుట్టుక నుంచి కూడా అలాగే ఉంటారని, ఆయన చూసినప్పటికీ కూడా నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఆయన ఒక గొప్ప నాయకుడు అవుతూ ఉంటాడని చెప్పేసి, కేవలం నాయకత్వం కోసమే ఆయన పుట్టి ఉంటారని చెప్పేసి తన యొక్క కంగ్రాచులేషన్స్ని విషెస్ని విజయ్కి తెలియజేసింది. అలాగే దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రచారంలో అయితే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ని ఇచ్చినట్టుగా, అలాగే జూలై 23న ఈ సినిమా రిలీజ్ అవబోతున్నట్టుగా అయితే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఏది రాలేదు. మరి ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఈ కథపై ఎప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అన్న విషయం తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమా రిలీజ్ పట్ల మీకున్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.